లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు చేసే పనులు అంతకంటే డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక మొన్నటిదాకా ఆర్ట్ యోగా, ఆక్వా యోగా అని చెప్పేసి ఇన్నాం గానీ, మన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒకాయన కొత్తగా రెయిన్ యోగా కనిపెట్టిండు. ఒక దిక్కు ఆకాశానికి చిల్లుబడ్డట్టు గట్టిగా ఆనదంచి కొట్టబట్టే. కానీ మనోడైతే రోడ్డు మీద నిల్చొని తడుసుకుంటా యోగాసనాలు ఎయ్యబట్టే. గిదొకటైతే జర వింత అనుకోవచ్చు గానీ, ఆసనాలు యేసుకుంటే ఆయన ఏడ్తన్నగా ఏడుపుల బాధ ఏందో ఒకసారి తెలుసుకుందాం పాండ్రి. గుండె నిండా ఏదో లోతైన బాధ ఉన్నట్టు కండ్లకేంచి నీళ్లు పైకేంచి ఆననీళ్లు కలిసిపోతుంటే ఆయన చేసిన యోగాసనాల వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. అరే ఏమనిపించిందో ఏందో వాళ్ళ బాధ. ఆనబడితే మేమందరం నడవకుండా షాపుల కింద చెట్ల కింద దాక్కుంటే ఈ అన్న మాత్రం రోడ్డు నడిమిటకు వచ్చి ఆసనాలు చేయబట్టే అని తిట్టుసాలు చేసిరు జనాలు. పైసలకి ఎడతాండా లేక పెండ్లాన్ని తిట్టిందా లేదా ఇంకేమైనా బాధ వచ్చిందా తెలియదు కానీ ఏడుచుకుంటేనే సూర్య నమస్కారాలు శీర్షాసనాలు చేయబట్టే. ఇక అనలు తడుచుకుంటా ఏడితే కళ్ళ పొంటి గారి నీళ్లు కనిపించాయి అనుకున్నాడు. ఏం పాడో కానీ ఇయో గిట్లేడబట్టే. ఏది ఏమైనా తాండూర్లకి అన్న చేసిన ఫీట్ చూసి అందరు జర ఏడ్చినంత పని చేసిరు. యోగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు చేస్తారు కానీ తాండూర్లో మాత్రము మన మిత్రుడు చేసిన యోగా మాత్రం ఏర లెవెల్ ఉన్నది. ఈ యోగా చూసి పతాంజలి మహర్షి సుత తల పట్టుకున్నాడు కావచ్చు. ఏడ్చుకుంటే యోగా చేస్తే లోపటున్న టాక్సిన్స్ బయటకు వస్తాయో రావో తెలియదు కానీ గిట్ట జోరు వానల గంటల కొద్ది దడితే మాత్రం ఇక జ్వరము సర్ది దగ్గు అన్ని పక్కగా వస్తాయి. మరి ఈ అన్న చేసిన ఆసనానికి బాధాసనం లేకపోతే కన్నీలాసనం అని కొత్తగా పేరు పెడతారు కావచ్చు. ఈ నడమ జనాలు ఫేమస్ అయ్యేందుకు ఏదో చేస్తాండ్రు. ఆయన రాత్రిపూట వాన పడితే ఇంట్లో ఏడిగా బజ్జీలు తినుకుంటా షాయి తాగాలి కానీ గిట్ల రోడ్ల మీద ఏడ్చుకుంటా ఆసనాలు ఎత్తే ఏమత్తా చెప్పురి. ఇక పెళ్ళంతో గొడవ పడి రోడ్ల మీదకి వచ్చిండా లేక రీల్స్ కోసం గిట్లా ప్లాన్ చేసిండా, ఇక కారణం ఏదైనా కానీ తాండూరు నడి ఒడ్డున ఈయన చేసిన రచ్చ మాత్రం వికారాబాద్ జిల్లాలోనే పెద్ద హాట్ టాపిక్ లెక్క మారింది.